కేసీఆర్ ఉంటేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు కేసీఆర్ ఉన్నందుకే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సో మీకు కూడా తెలంగాణ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ అనే బాధ్యతలు వస్తున్నాయి. అట్లాంటి కేసీఆర్ని ఎందుకు విమర్శిస్తే తప్పించి, ఆయన పేరు జపం చేయకపోతే తప్పించి, మీకు కావచ్చు, మీరు కూడా ప్రతిరోజు ఏదో సందర్భంలో ఆయనను విమర్శిస్తూనే ఉంటారు. కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని, కేసీఆర్ గారిని. సో ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటి ఫిక్స్ అయిందా? పొద్దుగా లేస్తే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని విమర్శించారా? అంటే తెలంగాణ రాష్ట్రం ఒక కేసీఆర్తోనే ఆలోచనతో వచ్చింది కాదు. అనేక మంది మేధోమనంతో జరిగింది. అనేక మంది ఉద్యమకారులు, అనేక పోరాట యోధులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సిద్ధించారు. 1200 మంది ఆత్మ విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. మొదటి దశలో 369. అంటే తెలంగాణ ఒక కేసీఆర్ ముగ్గు పోస్తున్న తెలంగాణ ఉద్యమం రాలేదు. కాబట్టి తెలంగాణ కేసీఆర్ కూడా వచ్చినప్పుడు కూడా ఉద్యమం పోరాటాన్ని కాకుండా నాకు పార్లమెంట్లో 16 సీట్లు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి అనే సిద్ధాంతాన్ని చెప్పింది తప్ప ఉద్యమాన్ని పోరాటాన్ని ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పలేదు, విద్యార్థులకు చెప్పలేదు. కాబట్టి తెలంగాణలో అనేక మంది మేధోమదనం తర్వాత ప్రజలుగా కదిలారు. విద్యార్థులు, సకల జనులు అంతా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద ఎత్తున పతాక స్థాయికి చేరుకుంది. కాబట్టి అందులో 2000 టీడీపీతో విభేదించిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని ఉద్యమ సమయంలో పార్టీని డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఆయన కారు గుర్తుని ఒక ఐడెంటిఫై చేసుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ కేసీఆర్ అనేది ఒక ఉతపదం లాగా అయిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీలు ఇక్కడ అధిష్టానాన్ని ధిక్కరించి తెలంగాణ ఇవ్వాలన్నారు. బిడ్డలు చనిపోతా ఉన్నారు, తెలంగాణ ఇవ్వాలి. కాబట్టి అన్ని రకాల మేధోమదనం జరిగి ఇవాళ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో గొప్ప మనసు చేసుకొని పార్లమెంట్లో బిల్లు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ సర్కార్ పెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి వాళ్ళేమో క్రెడిట్ వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు కానీ వాళ్ళ కుటుంబ ఆకాంక్షలు నెరవేరినాయి, కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అనేది కదా. ఉద్యమకారులు కానీ అనేక బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు కానీ ఇంకా తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలను ఒక స్లోగను ఇవాళ వీటిని వాళ్ళ కుటుంబం వరకే జరిగినాయి అనేది కదా ఆవేదన. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కానీ ఇంకోటి కానీ మాట్లాడుకుంటే 10 ఏళ్ల పాటు అధికారం ఉండి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ అభివృద్ధి కాకుండా నట్టేయటం నుంచి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు ఆ పేరును అనేక రకాలుగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక మనకు ముందు పాలించారు కాబట్టి ఆ గత పాలకులు అనేది వేయాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మేము రాజకీయ కక్షలకు కానీ మేము ఒక ప్రజలకు నమ్మకంతో, విశ్వాసంతో మా పైన అవకాశం ఇచ్చారు. మేము కూడా ప్రజలు మెచ్చే విధంగా 27 నెలల్లోనే ఒక అద్భుతమైన తెలంగాణలో ఒక సామాజిక, రాజకీయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఒక ఆవిష్కరణ తెలంగాణలో జరిగింది. కాబట్టి ఈరోజు కంటోన్మెంట్ అయినా లేకపోతే జూబ్లీహిల్స్ అయినా పార్లమెంట్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇవి నిన్నగాక జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాపాలన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, తెలంగాణ నూతన పునర్నిర్మాణానికి ఒక పునాదిగా ప్రజలు గొప్ప ఆవిష్కరణగా ఈరోజు ప్రజలు ఫలితాలు ఇచ్చారు. ఓకే అన్న. సో మొత్తానికైతే మీ ప్రజాపాలనని యాక్సెప్ట్ చేస్తున్నారా అని ప్రజలు ప్రజాపాలనను ఇవాళ ఫలితాలు రావడమే కదా నిదర్శనం, ప్రజల తీర్పే కదా ఏదైనా. ఇలా గతంలో ఎన్నికలు అంటే ఉప ఎన్నికలలో 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ఎన్నికల కోసం, ఉప ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చి ఇవాళ మనం అన్నీ చూసినాం. దళిత బంధు లాంటి 30,000 కోట్ల ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి అక్కడ దళితుల ఓట్లు 40,000 నుంచి 50,000 ఉండేవారికి ఆ ఓట్లను దండుకోవడానికి ఒక పథకాన్ని రచించి ఒక వ్యక్తిని ఓడించడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి వృధా చేయడం అంటే ఎంత డిక్టేటర్షిప్, ఎంత నియంత్రణ పాలన. కాబట్టి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత దుబారా జరిగింది, ఎంత అక్రమాలు జరిగినాయి. అంటే ఇక్కడ బీసీలకు ₹1,00,000 ఇచ్చేటోడు అన్న కేసీఆర్. ఈరోజు మీరు ఒక బీసీ బిడ్డగా చెప్పండి, పథకాలు కావచ్చు అవన్నీ సక్సెస్ కాలేవంటారు. ఈరోజు అవి కూడా రావట్లేదు కదా ప్రజాపాలనలో మేము వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టినాం. వాళ్ళ పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు అందరూ కూడా కొంత హ్యాపీనెస్ ఉంది. గత పాలకులు ఈ ఆలోచన లేదు, సామాన్యుని పట్టించుకోలేదు. రేషన్ కార్డు ఇవ్వలే, ఇల్లు ఇవ్వాలి, సన్నబియ్యం వేయలే, కరెంట్ ఇవ్వలే. ఇవాళ పేదవాడు సగటున రోజు కూలీ నాలి పని చేసుకునే పేదవాడికి వాళ్ళ కరెంటు బిల్లు భారాన్ని మనం తగ్గించగలిగాం. 200 రూపాయల యూనిట్ ప్రతి పేదవాడికి ఇలా ఉపయోగమవుతుంది. ఇవాళ అద్భుతమైన పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు తెలంగాణలో
లబ్ధిదారు ఇప్పుడు పేదవాళ్లకు 4.5 లక్షల ఇల్లు 22,000 కోట్ల బడ్జెట్తో ఒక అద్భుతమైన ఒక పథకాన్ని మనం ఆవిష్కరించినాం కదా. ఇవాళ సన్నబియ్యం లాంటి, ఇవాళ మీరు ఇంట్లో తిన్నా